Hello, my dear friends. Welcome back to English with Shyam Sir. I'm Shyam Sir talking to you. Let's get started with Shyam Sir's vocabulary. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాదు, ఎవరికైనా కూడా వొకాబులరీ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో August 23 హిందూ న్యూస్ పేపర్లో ఉన్నాం. ఒక వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేశాను. ఈ ఆర్టికల్లో కొన్ని వొకాబులరీని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, be very proud and happy to watch this video because you're watching the very first video on vocabulary in our country. So you're watching the country's first vocabulary of August 23rd Hindu newspaper. ఓకేనా? సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. ఈ ఆర్టికల్లో ఏ కోర్ట్ ఆర్డర్ అనే పేరుతో ఒక ఆర్టికల్ వచ్చింది ఎడిటోరియల్ కాలంలో. కొంచెం పెద్ద ఆర్టికల్ ఇది. ఓకేనా? ఈ ఆర్టికల్లో చాలా వొకాబులరీ ఉన్నాయి, నేను కొన్ని సెలెక్ట్ చేశాను. స్టార్ట్ చేద్దాం. ఈ ఆర్టికల్ హెడ్లైన్సే ఒక బ్యూటిఫుల్ ఇడియంతో స్టార్ట్ అయింది. ఏమన్నారంటే బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అన్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ? సి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ? తెలుగులో చెప్పాలంటే తప్పుడు మార్గంలోకి వెళ్ళడం, లేదంటే టేక్ ఏ రాంగ్ డెసిషన్ ఆర్ టేక్ ఏ రాంగ్ స్టెప్. సో బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ మీన్స్ గో ఇన్ ఏ రాంగ్ పాత్, టేక్ ఏ రాంగ్ డెసిషన్. నేను ఇడియమ్స్ చాలాసార్లు క్లాసెస్లో చెప్పాను కదా, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. సో నేను ఇడియమ్స్ క్లాస్లో చాలాసార్లు బార్క్ అప్ ద రాంగ్ ట్రీ అనే ఇడియం చెప్పాను. నేను ఆ ఇడియం చెప్పినప్పుడు ఎవరైనా క్లాస్లో ఉన్నవాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా క్లాస్లో ఉన్నవాళ్ళు ఈ ఇడియం నేను చెప్పడం గుర్తుంటే కామెంట్ సెక్షన్లో ఆ విషయాన్ని మెన్షన్ చేయండి. ఓకేనా? సో బార్క్ అప్ ద రాంగ్ ట్రీ అంటే తప్పుడు మార్గంలోకి వెళ్ళడం, రాంగ్ డెసిషన్ తీసుకోవడం. ఓకే, సో రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ. ఆర్టికల్లోకి వెళ్దాం మనం. సో ఇక్కడ మనకి ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, ప్రొనౌన్స్మెంట్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్? ఏదైనా ఒక అఫీషియల్ జడ్జ్మెంట్ ఇవ్వడాన్ని, ఓకేనా, అఫీషియల్ జడ్జ్మెంట్ ఇవ్వడాన్ని ఏమంటామంటే మనం ప్రొనౌన్స్మెంట్ అంటాం. అంటే అధికారికంగా కోర్టు ఒక అఫీషియల్ జడ్జ్మెంట్ ఇవ్వడాన్ని ప్రొనౌన్స్మెంట్ అంటాం. సే సంథింగ్ అఫీషియల్లీ, సే సంథింగ్ అఫీషియల్లీ. ఓకే, రైట్, సే సంథింగ్ అఫీషియల్లీ. ఐ థింక్ ఇగ్నోర్ అన్న వర్డ్ అందరికీ తెలుసు. ఇగ్నోర్ అంటే ఏంటంటే పట్టించుకోకపోవడం, దాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టకపోవడం అనమాట. సో ఇగ్నోర్ అంటే ఏంటంటే నాట్ టేకింగ్ సీరియస్లీ. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇగ్నోర్ మీన్స్ నాట్ టేకింగ్ సీరియస్లీ. మనం లైఫ్లో కొన్ని విషయాలు సీరియస్గా తీసుకుంటాము, కొన్ని విషయాలు ఏం చేస్తాం మనం ఇగ్నోర్ చేస్తాం, రైట్? ఓకే, సో బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, అదేంటంటే కంపాషన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపాషన్? కైండ్నెస్. చాలా మంచి హృదయం కలిగి ఉంటే కంపాషన్ అంటాము. దట్స్ వాట్ వి కాల్ కైండ్నెస్. ఓకే, రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ ఆఫ్ దిస్ ఆర్టికల్, ఇన్కార్సిరేట్. దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వొకాబులరీ కాల్ ఇన్కార్సిరేట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఇన్కార్సిరేట్? సింపుల్గా చెప్తా వినండి. ఇన్కార్సిరేట్ అంటే ఏంటంటే ఎవరినైనా కూడా అరెస్ట్ చేయడాన్ని ఇన్కార్సిరేట్ అంటాం. ఇది జ్యుడిషియరీ కాంటెక్స్లో చాలా కామన్గా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. నార్మల్గా అయితే అరెస్ట్ అంటాము. కొంచెం బెటర్ వొకాబులరీ చెప్పాలంటే ఇంప్రిజన్ అంటాము. ఇంకా బెటర్ వొకాబులరీ చెప్పాలంటే డీటెయిన్ అంటాము. బెస్ట్ వొకాబులరీ చెప్పాలంటే ఇన్కార్సిరేట్. ఓకేనా? అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం అనమాట ఇన్కార్సిరేట్ అంటాం. సో ఇక్కడ తీసుకుంటే సెకండ్ లైన్లో ఐ థింక్ దెర్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ వొకాబులరీ దట్ కేమ్ హియర్ కాల్ బ్యాంక్రప్ట్. ఇక్కడ ఉంది అన్సౌండ్ ఉంది. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ అన్సౌండ్? సింపుల్గా చెప్పాలంటే అన్సౌండ్ అంటే ఫూలిష్ అని రాయండి, అంటే తెలివితేటలు లేకపోవడం అనమాట. అన్సౌండ్ డెసిషన్స్ తీసుకుంటాము కొన్నిసార్లు లైఫ్లో మనం, ఫూలిష్ అనమాట. అన్సౌండ్ అంటే ఏంటి? ఫూలిష్. స్మోక్ స్క్రీన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని దాచడం అని రాయండి. స్మోక్ స్క్రీన్ అంటే హైడ్ సంథింగ్. ఏదైనా ఒక విషయాన్ని దాచడాన్ని ఏమంటామంటే స్మోక్ స్క్రీన్ అంటాం. సో
ఇందాక నేను మీకు ప్రొనౌన్స్మెంట్ అంటే చెప్పాను, గుర్తుందా? అఫీషియల్గా ఇచ్చే అనౌన్స్మెంట్, అఫీషియల్గా ఇచ్చే జడ్జ్మెంట్ని ప్రొనౌన్స్మెంట్ అంటాం. డిక్రీ అంటే ఆల్మోస్ట్ అలాంటిదేనమ్మా, అధికారికంగా ఇచ్చే ఒక ఆర్డర్. సో డిక్రీ అంటే ఏ గవర్నమెంట్ ఆర్డర్ లేదంటే ఫార్మల్ ఆర్డర్ అని రాయొచ్చు. అండ్ దెన్ వి గో టు ద నెక్స్ట్ వొకాబులరీ కాల్ బ్యాంక్రప్ట్. యాక్చువల్గా బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీసేయడం, ఉన్న డబ్బులన్నీ పోవడం, బిజినెస్ అంతా లాస్ వచ్చేసి దివాలా తీసేయడం అంటాను చూస్తారా, దట్స్ కాల్ బ్యాంక్రప్ట్. సో లూజింగ్ ఎవ్రీథింగ్ అని రాయండి. బ్యాంక్రప్ట్ అంటే లూజింగ్ ఎవ్రీథింగ్ అని రాయండి. ప్రెస్సింగ్ అంటే ఏంటంటే వెరీ 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 ఇంపార్టెంట్ అని రాయండి. ప్రెస్సింగ్ మీన్స్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ టుడేస్ సొసైటీ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ పొల్యూషన్ ఈజ్ ఎ ప్రెస్సింగ్ issue which is usually neglected by the people. So pollution is a pressing issue అంటాం. ప్రెస్సింగ్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. క్రైసిస్ స్పెల్లింగ్ ఏమన్నారు ఇక్కడ? CRISES అన్నారు. నా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ CRISIS అండ్ CRISES? దీనికి డిఫరెన్స్ ఏంటో మీరే ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, and then we go to the next vocabulary here, that is imperative. Okay, so what is the meaning of the word imperative? Imperative ante chala 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 important, something which is very important and something which is very urgent. Imperative ante very important, very urgent. Humane, beautiful vocabulary వచ్చింది. హ్యూమేన్ అంటే కైండ్. ఇందాక కూడా కైండ్తో ఒక వొకాబులరీ నేర్చుకున్నాం, గుర్తుందా? కంపాషన్. అంటే కంపాషనేట్ అన్న హ్యూమేన్ అన్న ఒకటే, బికాస్ దే ఆర్ సినోనిమ్స్. ఇలా మనం ఎప్పుడైతే 2-3 సేమ్ మీనింగ్స్ ఉన్న వర్డ్స్ నేర్చుకుంటామో సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది చూడండి, షియర్. సో షియర్ అంటే మీనింగ్ ఏంటంటే అట్టర్ అంటాం. అట్టర్ లేదంటే హోల్ లేదంటే కంప్లీట్ అనొచ్చు. మొత్తంగా అంటాం చూసారా, మొత్తంగా. వాడు చెప్పింది షియర్ నాన్సెన్స్ అంటాం. నేను నా ఫ్రెండ్ని ఒక బిజినెస్ ఐడియా అడిగాను, వాడు పిచ్చి సలహాలు ఇచ్చాడు. అప్పుడు నేను ఏమన్నాను, ఒరే నువ్వు చెప్పిన దానికి అర్థమే లేదురా, వాట్ యు సెడ్ ఇస్ షియర్ నాన్సెన్స్, అట్టర్ నాన్సెన్స్ అంటాం. ఓకే, and then we go to the next vocabulary, that is apathy. Beautiful vocabulary వచ్చింది. apathy అంటే ఏంటంటే హ్యావింగ్ నో ఇంట్రెస్ట్, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఉంటే దాన్ని ఏమంటామంటే మనం apathy అంటాం. అంటే మనం చేసే పనిలో అస్సలు ఇంట్రెస్ట్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా బాస్ నాకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు, బట్ నాకు ఆ ప్రాజెక్ట్ మీద 1% కూడా ఆసక్తి లేదు, ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఏమంటాను? అపథీ. మరి నా బాస్ ఏమంటాడు? ఐ థింక్ యూ ఆర్ షోయింగ్ అపథీ టువర్డ్స్ దిస్ ప్రాజెక్ట్. సో అపథీ అంటే ఇష్టం లేనట్టుగా బిహేవ్ చేయడం, ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేయడం అనమాట. దట్స్ కాల్ అపథీ అంటాం. ఓకే, సో నా విల్ గో టు ద నెక్స్ట్ ప్యాసేజ్, హెయిల్డ్. సో హెయిల్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రైజ్డ్ అనొచ్చు, లేదంటే వెల్కమ్డ్ అని కూడా అనొచ్చు. హెయిల్డ్ అంటే ప్రైజ్డ్ అనొచ్చు, లేదా వెల్కమ్డ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ క్యాటాస్ట్రోఫ్? ఒక నాశనం, ఒక డిస్ట్రక్షన్. సో క్యాటాస్ట్రోఫ్ అంటే రాసుకోండి, హ్యూజ్ డిస్ట్రక్షన్, ఒక పెద్ద ఎత్తున జరిగే ఒక వినాశనాన్ని ఏమంటామంటే క్యాటాస్ట్రోఫ్ అంటాం. ఏ హ్యూజ్ డిజాస్టర్, డిస్ట్రక్షన్. ఓకే, చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది, మినేస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మినేస్? మినేస్ అంటే ఏంటంటే ప్రమాదం, డేంజర్. దానికి ఒక సినోనిమ్ కూడా కావాలంటే రాసుకోండి, పెరిల్. ఓకే, సో మినేస్ అంటే డేంజర్, అలాగే పెరిల్ అని కూడా చెప్పచ్చు. గైస్, దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ. కొంచెం నా వాయిస్ గొంతు పోయింది, వినడానికి భయంకరంగా కర్ణకఠోరంగా ఉందేమో తెలీదు, మీరే చెప్పండి. వాయిస్ కొంచెం ఎఫెక్ట్ అయింది కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల. సో బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఒకటి, గ్రిమ్. సో గ్రిమ్ అంటే వెరీ సీరియస్ అని చెప్పచ్చు, వెరీ డల్ అని కూడా అనొచ్చు. గ్రిమ్ అంటే వెరీ సీరియస్, వెరీ డల్. ఓకే, వెరీ సీరియస్, వెరీ డల్ అని కూడా చెప్పచ్చు. అండ్ దెన్ ర్యాంపాంట్ అంటే చాలా చోట్ల, అంటే ఎక్కువ
ప్లేసెస్కి ఫాస్ట్గా విస్తరిస్తే దాన్ని ర్యాంపాంట్ అంటాం. ర్యాంపాంట్ అంటే వైడ్ స్ప్రెడ్ అని రాయండి. ర్యాంపాంట్ డిసీజ్. మీకు గుర్తుందా, కరోనా వైరస్ వచ్చినప్పుడు ర్యాంపాంట్గా అందరికీ స్ప్రెడ్ అయిపోయింది అది. సో ర్యాంపాంట్ అంటే వేగంగా విస్తరించడం. సో వైడ్ స్ప్రెడ్ అని రాయండి. ర్యాంపాంట్ అంటే ఏంటి? వైడ్ స్ప్రెడ్ అని రాయండి. సో తర్వాత ఐ థింక్ దెర్ ఈస్ వన్ మోర్ వర్డ్ హియర్, కన్ఫైన్మెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్ఫైన్మెంట్? ఎవరినైనా అరెస్ట్ చేయడం అని రాయొచ్చు. మనకి స్టార్టింగ్లో ఇన్కార్సిరేట్ వచ్చింది కదా, ఇన్కార్సిరేట్ అన్న, డిటైన్ అన్న, కన్ఫైన్ అన్న, ఎవరినైనా కంట్రోల్లో పెట్టడం అనమాట. అరెస్ట్ చేయడం అనొచ్చు, ఒక రూమ్లో పెట్టడం, ఒక జైల్లో పెట్టడం అనొచ్చు. ఓకేనా? అంటే వాళ్ళకు ఒక గీత గీసి ఆ గీత దాటద్దు అని చెప్పడం అనమాట. దాట్స్ వాట్ వి కాల్ కన్ఫైన్. సో డెట్రిమెంటల్, నేను ప్రిపోజిషన్స్ క్లాస్లో చాలాసార్లు డెట్రిమెంటల్ చెప్పాను, గుర్తుంది ఎవరికైనా? సో డెట్రిమెంటల్ అంటే చాలా ప్రమాదకరమైన, హార్మ్ఫుల్ అని రాయండి. ఓకే, సో డెట్రిమెంటల్ మీన్స్ వెరీ 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 హార్మ్ఫుల్. నేను ఎప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్, స్మోకింగ్ ఈజ్ డెట్రిమెంటల్ టు హెల్త్. ప్రిపోజిషన్స్ క్లాసెస్లో విన్నవాళ్ళు, ఈవెన్ నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ప్రిపోజిషన్స్కు సంబంధించి గోల్డెన్ రూల్స్ చాలా చెప్తున్నాను. అందులో కూడా డెట్రిమెంటల్కి ప్రిపోజిషన్ చెప్పాను. ఏంటి? డెట్రిమెంటల్ టు. స్మోకింగ్ ఈజ్ డెట్రిమెంటల్ టు హెల్త్. నేను ప్రిపోజిషన్స్ క్లాసెస్లో డెట్రిమెంటల్ టు చెప్పినప్పుడు విన్న స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో ఆ విషయాన్ని ఒకసారి మెన్షన్ చేయండి. ఓకేనా? సో డెట్రిమెంటల్కి ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే, డెట్రిమెంటల్కి ప్రిపోజిషన్ టు రావాలి. అద్దిగో డెట్రిమెంటల్కి ప్రపోజిషన్ టు. సో డెట్రిమెంటల్ అంటే చాలా ప్రమాదకరమైన అని చెప్పాను. సో బ్రూటల్ అంటే చాలా క్రూయల్ అమ్మ. బ్రూటల్ అంటే చాలా క్రూరమైన అంటాం. ఇన్ తెలుగు విసే బ్రూటల్ అంటే చాలా క్రూరమైన అంటాం. నేను 10 minutes లోపలే వీడియో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఒక్క 1 or 2 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. ఎందుకంటే మంచి వొకాబులరీ ఉన్నాయి కదా, ఎందుకు మిస్ అవ్వడం. క్యాజువాలిటీస్ అంటే ఏంటంటే మరణాలమ్మ, డెత్స్ అని రాయండి. క్యాజువాలిటీస్ అంటే మరణాలు, డెత్స్ అని రాయండి. అండ్ ఇన్ఎవిటబ్లీ, దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్ కాల్ ఇన్ఎవిటబ్లీ, అంటే సంథింగ్ విచ్ కాంట్ బి అవాయిడెడ్. ఇన్ఎవిటబ్లీ అంటే ఏంటంటే దేన్నైతే మనం ఆపలేమో, దేన్నైతే మనం తప్పించలేమో అలాంటి దాని గురించి మాట్లాడేటప్పుడు ఇన్ఎవిటబ్లీ అంటాం. సో ఇన్ఎవిటబ్లీ అంటే సంథింగ్ విచ్ కాన్ బి స్టాప్డ్, సంథింగ్ విచ్ కాన్ బి అవాయిడెడ్. ఎపీ సెంటర్ అంటే ద మెయిన్ పాయింట్, ద సెంట్రల్ పాయింట్ అనమాట. ఎపీ సెంటర్ అంటే ద మెయిన్ పాయింట్, ద సెంట్రల్ పాయింట్. ఓకే, సో చాలా మంచి వొకాబులరీ వచ్చాయి, ఎందుకు మనం వీటిని మిస్ చేసుకోవాలి? ఓ 2-3 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుందాం. ఓకే, క్యాసెస్ అంటే డెడ్ బాడీస్ అమ్మ. ఓకేనా? క్యాసెస్ అంటే ఏంటంటే డెడ్ బాడీస్. మెయిన్గా యానిమల్ డెడ్ బాడీస్ని మనం క్యాసెస్ అంటాం. మరి మనిషి డెడ్ బాడీని ఏమంటామో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. యానిమల్ డెడ్ బాడీస్ని క్యాసెస్ అంటాం. మరి హ్యూమన్ డెడ్ బాడీని ఏమంటామో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ ఇంకో వొకాబులరీ పైన ఉండిపోయినట్టుంది, 2 వొకాబులరీ ఉన్నాయి. సో అవుట్ బ్రేక్ అంటే సడన్గా ఏదైనా వస్తే దాన్ని అవుట్ బ్రేక్ అంటాం. 2020లో మన అందరి లైఫ్స్లోకి సడన్గా ఏమొచ్చింది? కోవిడ్. సో దట్ వాజ్ ఎన్ అవుట్ బ్రేక్ అంటాం. ఓకేనా? హజార్డ్ అంటే ఏంటంటే ప్రమాదం, డేంజర్. సో అవుట్ బ్రేక్ ఏం రాస్తారంటే సడన్లీ ఎరప్ట్ అని రాయండి. ఎరప్ట్ సడన్లీ, లేదంటే కమ్ అవుట్ సడన్లీ అని రాయండి. హజార్డ్ అంటే ఏంటంటే ప్రమాదం, డేంజర్ అని రాయండి. హజార్డ్ అంటే ప్రమాదం, డేంజర్ అని రాయండి. ఓకే, ఐ థింక్ చాలా ఎక్కువ టైం తీసుకుంటానేమో నేను ఈరోజు. ఆపేద్దామా, లేదంటే ఇంకొక 2-3 వర్డ్స్ నేర్చుకుందామా? ఎందుకంటే ఈ ఆర్టికల్లో మరి నేను ఏం చేయను, చాలా మంచి వర్డ్స్ ఉన్నాయి. సరే, ఇంకొక 4 వర్డ్స్ చెప్తాను. సో డిఫై, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిఫై? డిఫై అంటే సింపుల్గా చెప్పాలంటే అపోజ్ చేయడం, వ్యతిరేకించడం. ఓకే, సో డిఫై చేయడం అంటే అపోజ్ చేయడం లేదా వ్యతిరేకించడం అంటాం. అపోజ్ చేయడం లేదా వ్యతిరేకించడం అంటాం. అబర్, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అబర్? అబర్ అంటే అసహ్యం అనమాట, హేట్ అని రాయండి. అబర్ అంటే ఇష్టం లేకపోవడం, హేట్. అబర్ అంటే హేట్, ఇష్టం లేకపోవడం. అండ్ దెన్ ఐ థింక్ వీఆర్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ వీడియో. సో నిష్, NICHE, నిష్. నేను మీకు ఇందాక ఎపీ సెంటర్ చెప్పాను, గుర్తుందా? ద మెయిన్ పాయింట్, ద సెంట్రల్ పాయింట్. నిష్ కూడా అంతే, ద మెయిన్ పాయింట్, ద సెంట్రల్ పాయింట్ అని చెప్పచ్చు. ఓకేనా? అండ్ ద లాస్ట్ వొకాబులరీ ఫర్ టుడేస్ వీడియో ఈస్
ludicrous. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ludicrous అంటే అబ్సర్డ్. మరి అబ్సర్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫూలిష్ అని కూడా అనొచ్చు, బాల్డర్ డాష్ అని కూడా అంటాం, ఆక్వర్డ్ అని కూడా అంటాం. సో ludicrous అంటే అబ్సర్డ్, అబ్సర్డ్ అంటే ఫూలిష్. ఇందాక ఒక వర్డ్ వచ్చింది ఫూలిష్కి ఏంటంటే అన్సౌండ్. అప్పుడు మీరు రాసుకునేటప్పుడు ఏం రాస్తారు? అన్సౌండ్ ఈజ్ ఈక్వల్ టు ludicrous, ludicrous ఈజ్ ఈక్వల్ టు అన్సౌండ్. దిస్ ఈజ్ హౌ వీ లెర్న్ synonyms and antonyms. Okay, my dear friends. So this is about today's, that is August 23rd, Hindu newspaper, Shyam Sir's vocabulary. I'm once again saying it. Be happy and be proud to watch this video because you have watched and you are watching the country's first video on vocabulary of August 23rd, the Hindu newspaper. Okay, I'm also very happy and proud to share this video because somewhere at the back of the mind I have the privilege and the sense of pride that I'm sharing some good content on the social media. I'm trying to share some good knowledge with some people who want to build great careers in their lives. So I'm enjoying my work. I hope you're also enjoying your work. This is about today's Shyam Sir's vocabulary, but the job is not over. I did my part, you have to do your part. ఏంటది? ఆల్రెడీ నేను మీకు 2 హోంవర్క్స్ ఇచ్చాను, గుర్తుందా? ఒకటి క్రైసిస్, క్రైసస్, డిఫరెన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయమన్నాను, అది చెయ్యాలి. దాంతోపాటు ఇంకో హోంవర్క్ ఇచ్చానేంటి, యానిమల్ డెడ్ బాడీని కార్కాసెస్ అంటే మరి హ్యూమన్ డెడ్ బాడీని ఏమంటామో ఫైండ్ అవుట్ చేయమని కామెంట్ సెక్షన్లో పెట్టమన్నాను, అది కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయాలి. ఈ 2 నేను మీకు ఈరోజు ఇచ్చిన ఎక్స్ట్రా హోంవర్క్. మరి రెగ్యులర్గా ఇచ్చే హోంవర్క్ ఇవ్వాలి కదా, ఏంటది? ఈరోజు నేను చెప్పిన వొకాబులరీలో 3 వర్డ్స్ హైలైట్ చేస్తాను. ఆ 3 వర్డ్స్తో ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ అయితే చేసేయండి, ఓకేనా? సో దిస్ ఈజ్ ద వొకాబులరీ నెంబర్ 1 టుడే, ludicrous, ఫూలిష్, అబ్సర్డ్. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ అయితే చేసేయండి. And let me give you one more word, that is vocabulary number 2 today, that is abhor. Abhor అంటే అసహించుకోవడం, ఇష్టం లేకపోవడం, హేట్. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే తయారు చేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి. అండ్ దెన్ లెట్ మీ గివ్ యూ వన్ బ్యూటిఫుల్ వర్డ్, దాట్ ఈజ్ గ్రిమ్. గ్రిమ్ అంటే వెరీ సీరియస్, వెరీ డల్. దీంతో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసేసి కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేసేయండి. 10 minutesలో కంప్లీట్ చేద్దాం అనుకుంటాను ప్రతిరోజు, కానీ ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా పడుతోంది, ఏం చేయను, అది నా బలహీనత. ఎనీవేస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద సెషన్. ఐ బిలీవ్ దట్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I will see you in my next video of Shyam Sir's vocabulary on our YouTube channel, English with Shyam Sir. And one thing, if you genuinely believe that this video is interesting and important and useful, like the video, share this to your friends and family members if they are preparing for competitive exams or if they want to improve their vocabulary or English language proficiency. Also do give your feedback in the comment section. Your feedback gives me more energy to give you more content. All the best. Signing off, your Shyam Sir.